जय सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकार पीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ పూజా విధానములో అథాంగ పూజ గురించి మనం విచారిస్తున్నాం. తీర్థపాదాయ నమః పాదౌ పూజయామి. గురువు యొక్క పాదాలు తీర్థపాదులు అంటే ఇవి ఏ స్థానంలో ఉన్నా కూడా పూజింపబడే స్థానంలోనే ఉంటాయి. అంత శ్రేష్టమైనటువంటి పాదాలు అన్నమాట గురువు పాదాలు. ఇప్పుడు గురువు పాదాలకు మనం పూజిస్తే గురువుగారు మనకి ఏం మేలు చేస్తాడంటే గురు పదముల గురించి తెలియజేస్తాడు. గురు పదములు అంటే ద్వాదశి షోడశి ఈ మంత్ర యొక్క జలధార మనకు ధారపోస్తాడు గురువుగారు. అందుకు తీర్థపాదులు ఏ స్థానంలో ఉన్నా కూడా గురువు పాదులు పూజించే స్థానంలోనే ఉంటాయి. అందుకు తీర్థపాదాయ నమః పాదౌ పూజయామి అంటాం. నిగమ మంజీరాయ నమః గుల్వౌ పూజయామి. నిగమములు అంటే వేదాలు, మంజీరములు అంటే గెజ్జలు. ఆ ఒక్క వేదాలను గెజ్జలుగా చేసి మెడియాలు కట్టి నటరాజులాగా నాట్యమాడే ఓ గురుదేవా, అటువంటి గుల్బములకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. స్మరతూనీర జంగాయ నమః జంగౌ పూజయామి. తూనీరములు అంటే రాముడు అర్జునుడు వెనకాల బాణాలు వేసుకునేటువంటి అట్లా తూనీరము లాంటి జంగములు అంటే పిక్కలు. అటువంటి పిక్కలు కలిగినటువంటి ఓ గురుదేవా, అటువంటి జంగములకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. ముక్తికాంత సేవితాయ నమః జానునిం పూజయామి. ఇంకా జానులు అంటే మనకు మోకాలు, ఇవి ముక్తికాంతులు. అంటే మనము గురువుకు నమస్కరించేటప్పుడు ఈ యొక్క మోకాళ్ళ మీద నిలబడుకొని మనము సాష్టాంగ దండ ప్రమాణంలో అర్పిస్తాము కాబట్టి అటువంటి ముక్తికాంతులు కలిగినటువంటి అటువంటి జానులు కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి మోకాళ్ళకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. ఇంకా రత్నస్తంభోరు యుగలాయ నమః ఊరుం పూజయామి. రత్నస్తంభోరు యుగలాయ నమః అంటే ఊరుములు అంటే తొడలు. రత్నాలతో చేసినటువంటి స్తంభాలు ఎంత చక్కగా ఉంటాయో అటువంటి ఊరుములు కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి తొడలకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. పులినతల జగనాయ నమః జగనౌ పూజయామి. పులినతల అంటే ఇసుక దిన్నల్లాంటి ఒక్క పిరుదులు కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి పిరుదులకు నేను పూజిస్తున్నాను, పూజయామి. పిరుదులు అంటే వెనక భాగం అన్నమాట. మణికాంచిత కలాప శోభితాయ నమః కటిం పూజయామి. మణికాంచిత కలాప శోభితాయ అంటే మనులతో చేసినటువంటి మలతాడు ఎంత చక్కగా ఉంటాయో అటువంటి మలతాడు కట్టే ప్రదేశానికి నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. గంభీర నాభి మండలాయ నమః నాభిం పూజయామి. ఎందుకంటే గురువుగారు పరిపూర్ణం అంటే ఏమో, ఎరుకంటే ఏమో తెలుసుకొని ఈ పరిపూర్ణం ఎరుకల ఎరుకని విడిచినటువంటి మహనీయుడు. ఆయన ఆత్మానందం అంటే బోధ ఆనందాన్ని పొందినప్పుడు ఆయనకు కొంచెము నాభి వస్తుంది. అటువంటి గంభీర నాభి మండలాయ నమః, అటువంటి నాభికి నేను పూజిస్తున్నాను. నాభి అంటే బొడ్డు స్థానం అన్నమాట. అటువంటి నాభి స్థానాన్ని నేను పూజిస్తున్నాను గురుదేవ అంటున్నాడు శిష్యుడు. విశ్వోదరాయ నమః ఉదరం పూజయామి. ఎందుకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? విశ్వోదరాయ నమః ఉదరం పూజయామి. ఉదరం అంటే హృదయస్థానం మనకు. అంటే ఇక్కడ మనము విశ్వమంతా ఎక్కడ దాగి ఉంది అంటే గురువు యొక్క హృదయంలోనే దాగి ఉంది.
అటువంటి హృదయం కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి హృదయానికి నేను పూజిస్తున్నాను, పూజయామి అంటున్నాడు శిష్యుడు. దయాద్ర హృదయాయ నమ, హృదయం పూజయామి. ఇంకా గురువుగారు హృదయం ఎట్లా ఉంటుంది అంటే దయా హృదయం కలిగినటువంటి వాడు గురువు. అంటే శరణన్న వారి మస్తకమందు చేయి పెట్టి ఆ ఎరుకను స్థిరముగా తీసేసేటువంటి వాడు కాబట్టి, అంటే శిష్యుడు తెలిసో తెలియకో తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయన క్షమించే గుణం కలిగినటువంటి వాడు. అందుకు దయాహృదయం కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి హృదయానికి నేను పూజిస్తున్నాను అంటాడు అన్నమాట. ఇంకా విశాల వక్షాయ నమ, వక్షస్థలం పూజయామి. గురువుగారి వక్షస్థలం ఎట్లుంటుంది అంటే విశాల వక్షం. అంటే మనకు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు ఇది వక్షస్థలం అన్నమాట. అటువంటి వక్షస్థలం అంటే విశాలమైనటువంటిది గురువు కాబట్టి, అటువంటి గురుదేవ, అటువంటి వక్షస్థలానికి నేను పూజిస్తున్నాను, పూజయామి అంటున్నాడు శిష్యుడు. కంబు గ్రీవాయ నమ, కంఠం పూజయామి. కంబు గ్రీవాయ నమ అంటే కంబు అంటే శంఖం. శంఖం లాంటి మెడ కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి మెడకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. వరాదాన ధురీనాయ నమ, హస్తౌ పూజయామి. ఎందుకంటే దానగుణం కలిగినటువంటి వాడు గురువు. శిష్యుడు శరణాగతుడు అయినప్పుడు గురువుగారు హస్తమస్తక సంయోగం ద్వారా తన స్వస్వరూపాన్ని తెలిపి తనను కూడా రహితం చేసే విధానం ఈ హస్తానికి ఉంది కాబట్టి, అటువంటి హస్తం కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి హస్తాలకు నేను పూజిస్తున్నాను అంటున్నాడు శిష్యుడు. పూజయామి. ఇంకా ఉన్నత స్కందాయ నమ, భుజౌ పూజయామి. స్కందగడ్డల్లాంటి భుజాలు కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి భుజాలకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటున్నాడు శిష్యుడు. ఇంకా స్మిత వక్త్రాయ నమ, వక్త్రం పూజయామి. అంటే గురువుగారు స్మితవక్రతుడు, అంటే మృదువుగా మాట్లాడేటువంటి వాడు. అటువంటి వక్త్రానికి నేను పూజిస్తున్నాను గురుదేవ అంటున్నాడు శిష్యుడు. చంపక నాసాయ నమ, నాసికం పూజయామి. అంటే చంపక నాసాయ నమ అంటే నువ్వు పువ్వులు ఎట్లయితే కొడి ఇడిసి ఉంటాయో అట్లా నువ్వు పువ్వులు లాంటి నాసికం కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి నాసికానికి నేను పూజిస్తున్నాను, పూజయామి. నాసికం అంటే ముక్కు అన్నమాట మనకు. ఇంకా పల్లవాధరాయ నమ, అధరం పూజయామి. పల్లవాధరాయ అంటే అధరములు అంటే పెదాలు మనకు. అంటే లేత చిగురుటాకులు ఎట్లయితే ఉంటాయో అట్లా లేత చిగురుటాకులు లాంటి అధరములు కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి పెదాలకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటున్నాడు శిష్యుడు. ఇంకా పుండ్రేక్షు కార్మిక భ్రువే నమ, భ్రూయుగ్మం పూజయామి. పుండ్రోక్షు కార్మిక భ్రువే నమ అంటే పుండ్రోక్షులు అంటే మనకు కన్నుసోగులు. మన్మధుని బాణాలు ఎట్లయితే ఉంటాయో అటువంటి మన్మధుని బాణాలు లాంటి అవక్క కన్నుసోగులకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. కరుణా కటాక్ష వీక్షణాయ నమ, నేత్రవు పూజయామి. ఇంకా గురువుగారు కరుణా కటాక్ష వీక్షణలన్నీ కూడా గురువు యొక్క నేత్రస్థానంలోనే ఉంటాయి. ఎందుకు అంటే మనం గురువుకు పాదాలకు పూజించి ఆ ఒక్క గురువు యొక్క పాదాలు నమస్కరించినప్పుడు గురువు నేత్రాల కల్లా చూడాలి మనం. ఎందుకంటే ఆయన కరుణ అక్కడనే ఉంటుంది మనకు. అందుకే సకలాభిష్టదాయకం అంటారు. సకలాభిష్టాలు తీర్చేటువంటి వాడు గురువు కాబట్టి ఆయన నేత్రస్థానంలోనే ఆ కరుణ, జాలి, దయాగుణం అన్నీ మనకు కనబడతాయి. అందుకు నేత్రాల కల్లా చూడాలి మనం. పుష్టకర్ణాయ నమ, కర్ణౌ పూజయామి. కర్ణులు అంటే చెవులు. ఇప్పుడు గురువుగారు చెప్పేటువంటి బోధ అంతా కూడా మనకు ఈ కర్ణంలోనే లోపలికి రావాలి. ఇది మనకు లయస్థానం కాబట్టి అట్లా కర్ణులు కలిగినటువంటి ఓ గురుదేవ, అటువంటి చెవులకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. రాకాసుదాంసు వదానాయ నమ, ముఖం పూజయామి. ఇంకా రాకాసు అంటే చంద్రుడు.
ఇప్పుడు మనకు పౌర్ణమి నాటి రాత్రి చంద్రుని చూస్తే 16 కళలతో ఉంటాడు, ఒక కళ కూడా తగ్గదన్నమాట. అట్లా గురువుగారు ఎట్లా ఉంటాడంటే ఈ అచల సాంప్రదాయంలో పరిపూర్ణ స్థితి కుదిరినటువంటి గురువు అట్లా 16 కళలతో ఉండాలి. ఆయన మకార విందం చూస్తానే ప్రసన్నం జ్ఞాన స్వరూపం అన్నట్లు ఉంటాడు ఆయన. అందుకు రాక అంటే చంద్రుడు ఎట్లయితే 16 కళలతో ఉంటాడో అట్లా 16 కళలు కలిగినటువంటి ఆ ముఖార విందాన్ని నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. సులలాటాయ నమ, లలాటం పూజయామి. ఇంకా లలాటం, ఇప్పుడు మన ముఖం అనేక రకాలుగా మార్పులు చెందుతుంది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఏదన్నా మనకు ఒక జరిగినప్పుడు అప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇట్లా లలాటాలు ఎన్ని వచ్చిపోయినా కూడా ఆయన ముఖంలో ఆ ఛాయలు తగ్గకుండా ఉంటాడు. కాబట్టి అటువంటి లలాటానికి నేను పూజిస్తున్నాను గురుదేవా, పూజయామి అంటున్నాడు శిష్యుడు. నీలకుంచిత మూర్తిజాయ నమ, కేశం పూజయామి. నీలకుంచిత అంటే నల్లటి తుమ్మీదలన్నీ ఒక తావ చేరితే ఎట్లుంటాయో అట్లా నల్లటి తుమ్మీదల్లాంటి కురులు కలిగినటువంటి ఓ గురుదేవా, అటువంటి కురులకు నేను పూజిస్తున్నాను, పూజయామి అంటాడు శిష్యుడు. సువృత్తి శిరస్కాయ నమ, శిరః పూజయామి. సువృత్త అంటే ఇప్పుడు మనం బాగా పరిశీలన చేస్తే శివరామ దీక్షితుల స్వామి ఫోటో కానీ భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారి ఫోటో కానీ చూసినప్పుడు వాళ్ళ తల వెనుక భాగములో ఆ కిరణాలు వేసింటారు. అంటే అవి మనకు జ్ఞాన కిరణాలు అంటారు. అవి అంటే సంపూర్తిగా జ్ఞానం పండినప్పుడు, బోధ సంపూర్తిగా అర్థం తెలుసుకున్నప్పుడు, ఆ స్థితి కుదిరినప్పుడు అట్లా జ్ఞాన కిరణాలు వెదజల్లుతాయన్నమాట గురువులకు. అటువంటి శిరస్సుకు నేను పూజిస్తున్నాను అంటున్నాడు శిష్యుడు. పూజయామి. సర్వాత్మనే నమ, సర్వాంగాన్ని పూజయామి. ఇక్కడ చెప్పినాడు సర్వాత్మనే నమ, సర్వాంగాన్ని పూజయామి. ప్రతి ఒక్క అంగము గురువు యొక్క స్వరూపమే కాబట్టి అటువంటి అంగాలన్నిటికీ కూడా నేను పూజిస్తాను గురుదేవా, పూజయామి అంటాడు శిష్యుడు అన్నమాట. అందుకు మనము పూజా విధానంలో అంగ పూజలు చేసేదా సద్గురుని సర్వలింగాంగము అర్చించేదా, శృంగార రూపుడు నా శృంగార రూపుడైన మంగళాకర సద్గురు పుంగావు కరుణ గోరి అంగ పూజల చేసేదా సద్గురుని సర్వలింగాంగము అర్చించేదా. ఇట్లా ప్రతి ఒక్క అంగము కూడా గురువు యొక్క స్వరూపమే కాబట్టి ఇట్లా అతపత్ర పూజ మనము గురువుకి చేస్తామన్నమాట. 25 అంగాలకు పూజ. ఇంకా రేపు వీడియోలో అతపత్ర పూజ గురువుకి ఎందుకు చేయాలనేది మనము విచారిస్తాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.